బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో భాగమే కవిత అరెస్ట్ అన్నారు అడ్లూరి లక్ష్మణ్. కల్వకుంట్ల కవితను ఎన్నికల నోటిఫికేషన్ ముందు వ్యూహాత్మకంగా అరెస్ట్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అభిప్రాయం పోవడానికి రెండు పార్టీలు ఆడుతున్న డ్రామా కవిత అరెస్ట్. ఈడీ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏడాదిగా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్టు సమయంలో కవిత మొహంలో కనీస పశ్చాత్తాపం కనిపించలేదు. ప్రజల కోసం త్యాగం చేసినట్లుగా అరెస్టు సమయంలో కవిత హావభావాలు ఉన్నాయి. ఒక సీఎం కూతురు లిక్కర్ స్కామ్లో ఉండడాన్ని తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. తెలంగాణ ప్రజలు తలవంచుకునే పని కల్వకుంట్ల కవిత చేసింది. తెలంగాణకు కవిత మచ్చ తెచ్చారు. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునివ్వడం విడ్డూరం. దేశం కోసం తెలంగాణ కోసం చేసిన పోరాటంలో కవిత అరెస్ట్ అయ్యారా? బీఆర్ఎస్ ఆందోళనలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. హరీష్ రావు బీజేపీ అమిత్ షాతో టచ్లో ఉన్నాడో లేదో చెప్పాలి. హరీష్ రావు ఫోన్ కాల్స్ పరిశీలిస్తే నిజం తెలుస్తుంది. కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గించడం కోసమే బీఆర్ఎస్ బీజేపీ కవిత అరెస్ట్ డ్రామా ఆడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ను దెబ్బతీయడమే బీజేపీ బీఆర్ఎస్ లక్ష్యం. పేదల కోసం ప్రధాని మోదీ ఏం చేశాడో బీజేపీ ప్రజల ముందుంచాలి. దేవుడి పేరుతో మతతత్వ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోంది. 10 ఏళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మద్దతొచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ డ్రామా పట్టించుకోరు.